సో అంటే ఒకవేళ మేము మీకు డబ్బులు ఇస్తే బంగారం ఎక్కడ కొంటారు మీరు? మనకు చాలా గోల్డ్ షాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే మీరు జిఎస్టీతో కొనేసి మేము చేపించేస్తాం. ఓకే. సో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే దుబాయ్ బంగారం, అవును, సో చెన్నై బంగారం, సో మన దగ్గర హైదరాబాద్లో బంగారం, ఈ మూడు డిఫరెంట్ ఉంటాయి. అంటే చెన్నైలో ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ 1 lakh ఉంటే చెన్నైలో 90,000 ఉంటుంది. కానీ ఆ బంగారం ఈ బంగారం కొంచెం కలర్ వేరు ఉంటుంది. సో దుబాయ్, చెన్నై, మన బంగారం, హైదరాబాద్ బంగారానికి డిఫరెన్స్ ఏంది అసలు? వాస్తవంగా మీరు చెప్పింది అపోహ మాత్రమే. బంగారం అంతా ఒకటే. దుబాయ్లో కొన్నా, అమెరికాలో కొన్నా, చెన్నైలో కొన్నా, చెన్నూరులో కొన్నా, ఎక్కడ కొన్నా బంగారం ఇస్ బంగారం. అంటే చెన్నై సైడ్ ఉండే వాళ్ళు కాస్త నలుపు రంగులో ఉంటారు. మీరు మంచిగా గమనించాలి. అంటే తమిళియన్స్ కావచ్చు, వాట్ ఎవర్, వాళ్ళకు నలుపు రంగులో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎల్లో గోల్డ్ ఇష్టం. కాబట్టి ఆ 24 క్యారెట్స్ గోల్డ్లో వాళ్ళు ఎల్లో అలై మిక్స్ చేస్తారు. మిక్సింగ్ తేడా. ఓకే, ఎల్లో అలై మిక్స్ చేస్తారు కాబట్టి మనకు పచ్చగా కనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఉండే కొంత నార్త్ ఇండియన్స్ కావచ్చు, మన సౌత్ ఇండియన్స్ కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా కొద్దిగా ఫేర్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎల్లో బంగారం వేస్తే అంత నప్పదు కలర్ కాంబినేషన్. కాబట్టి మేమేం చేస్తామంటే బ్లాక్ అండ్ బ్రౌన్ పాలిష్, యాంటిక్ పాలిష్ అని కొద్దిగా బ్లాక్ని మిక్స్ చేస్తాం. కాబట్టి చూసే వాళ్ళకి ఏమంటే అరే హైదరాబాద్ బంగారం కొద్దిగా ఏ విధంగా ఉంటుంది, చెన్నై చాలా బాగుంటుంది. బంగారము ప్రపంచంలో ఏ మూలలో కొన్నా కూడా బంగారం 24 క్యారెట్స్ ఇస్ ఎల్లో గోల్డ్. దాంట్లో మన అవసరం తగ్గట్టుగా ఒక రైస్లో బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, వాటెవర్. అలా బంగారంలో కూడా మనం ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు. అది ఒక స్కిన్ టోన్ బట్టి, చేయించుకునే ఆర్నమెంట్ యొక్క స్థితిని బట్టి మనము కలర్ మిక్స్ చేసుకుంటాం తప్ప బంగారం ఎక్కడ ఉన్నా బంగారమే, భయపడాల్సిన పని ఏం లేదు.